అనేక మందికి రోగాలు వస్తుంటాయి, ప్రపంచంలో అనేకమైన బాధలు పడుతూ ఉంటారు. ఎన్ని మందులు తీసుకున్నా అవి తగ్గే ప్రశ్నే లేదు. అందుకనే కదా 12 సంవత్సరముల నుండి బాధపడుతున్న రక్తస్రావ రోగి ఎన్నో మందులు వాడింది. ఎన్ని మందులు వాడినా, ఎంత ప్రయత్నం చేసినా, ఏం చేసినా ఆమెకు స్వస్థ కాల. ఇంకా ఎక్కువైంది జబ్బులు, మందులు వేసిన కొందరు ఎక్కువైంది. కానీ తర్వాత ఆమె తెలుసుకున్నది ఏమంటే ప్రియులారా, ఆ నోట యేసయ్య గురించి విన్నది. దేవునికి స్తోత్రం. యేసయ్య చనిపోయిన మనుషులను లేపుతూ ఉన్నారు. అనేకమైన రోగ పీడితులు స్వస్థ ఇస్తూ ఉన్నారు. అనేక రోగాలు బాగు చేస్తూ ఉన్నాడు అని యేసయ్య గురించి విన్నది ప్రియులారా. అప్పుడు మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆమెకు. ముందు ఆలోచన ఉంటేనే శరీరం వెళుతుంది ప్రియులారా. మన ఆలోచన ప్రకారమే శరీరం పనిచేస్తూ ఉంది. మన ఆలోచన ప్రకారమే శరీరం నడుస్తూ ఉంది. మంచి కానీ చెడు కానీ మన ఆలోచన సరిగా ఉంటే మన పనులన్నీ బాగానే ఉంటాయి. ఆ రక్తస్రావ రోగికి ఆలోచన ఏ విధంగా అయినా సరే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం అంటే ఎట్లా ఉంటుందండి? ఎంతో బలహీనంగా మంచం మీద నుంచి కూడా లేగలేదు, అటువంటి పరిస్థితిలో ఉంది. అయినా సరే ఏమైనా యేసయ్య అంగీని ముట్టుకుంటే చాలు, నా రోగము స్వస్థ వస్తుంది అనుకుందండి. దృఢమైన నిశ్చయం కలిగింది ఆమెకు ప్రియులారా. అటువంటి నిశ్చయం కలగాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా. ఏదైనా బాధలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రియులారా, రోగము దీర్ఘకాల రోగం పీడించబడుతున్నప్పుడు ప్రియులారా, అటువంటి విశ్వాసం మనకు కలగాలి. అప్పుడు ఈమె ఎట్లా వెళ్ళింది? నడిచి వెళ్ళటానిక ఓపిక లేదు. మరి ఎట్లా వెళ్ళిందో చూపించలేదు కానీ, చెప్పలేదు కానీ బైబిల్లో ఆమె పాకుతూ జనాల మధ్య నుంచి వెళ్ళిపోయిందండి దేవుని దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి ఆయన అంగీని ముట్టుకుందండి. దేవుని శక్తి వెంటనే ఆమెలోకి వచ్చింది. ఆ విశ్వాసం అంత గొప్పది ప్రియులారా.